4 పిల్లర్స్. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 41-42 వచనాలు చూద్దాం. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధ యందు. వీరు అపోస్తలుడు. ఈ 4 పిల్లర్స్ చెప్తున్నాను. హలో, బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఈ 4 పిల్లర్స్ మీ జీవితంలో ఉండాలి. అందరికి చూడాలి. ఎవరు కళ్ళు మూసుకోవద్దు, కళ్ళు మూసుకొని వినొద్దు, కళ్ళు తెరిచే వినాలి. ధ్యానం చేయకండి, వినండి. ఇంటికి పోయిన తర్వాత ధ్యానం చేయండి. పాస్టర్ గారు ఏం చెప్పిండ్రు ఈరోజు మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. ఇక్కడ ఏం చెప్పినా అవన్నీ రిపీట్ చేసుకోవాలి. మీరు ఎగ్జాంపుల్స్ చెప్తే ఎగ్జాంపుల్స్ సైతం రిపీట్ చేసుకోవాలి. ఆ ఎగ్జాంపుల్స్తో కూడా దేవుడు మాట్లాడతాడు నీతోని. అందరు రెడీ చేద్దాం, చెప్దాం. బాప్తిస్మం పొందినటువంటి వారు 4 పిల్లర్స్. నంబర్ 1 అపోస్తలుల బోధ, సహవాసమందును. 2వది సహవాసము. 4వది ప్రార్థించుట. ఎడతెగకయుండిరి. ఈ 4 పిల్లర్స్ ఎవరి జీవితంలో నైతుంటాయో వారే నిబంధనలో కొనసాగగలుగుతారు. చప్పలు కొట్టండి, మరి గట్టి కొట్టాలి. ఏం బాప్సం తీసుకున్నా అయిపోయింది అంటే కాదు. నాకు బిడ్డ పుట్టింది, కొడుకు పుట్టిండు కాదు, అయిపోలే. మొదలైంది అప్పుడే యాత్ర. అప్పుడే నీ జీవితంలో శ్రమ పడడం, ప్రయాసపడడం, బాధ్యత వహించడం మొదలైంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఎవరైతే నిబంధనలోనికి అడుగు పెట్టాలంటే యేసుని హృదయపూర్వకంగా అంగీకరించి మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకోవడం ద్వారా నిబంధనలో అడుగు పెడుతున్నారు. నిబంధనలో అడుగు పెట్టిన వ్యక్తి ఆ నిబంధనలోనే కొనసాగాలి అని అంటే నంబర్ 1 అపోస్తలుల బోధ. చెప్పండి, అందరు చెప్పండి, అందరు చెప్పాలి గట్టిగా. మళ్ళీ చెప్పండి. ఏ బోధ పడితే ఆ బోధ వినకూడదు. ఏ బోధకులు వస్తే ఆ బోధకులు వెనకాల ఉరకకూడదు. మళ్ళీ చెప్తున్నాను, సంఘములో అపోస్తలుల బోధ వేరు, రకరకాల బోధలు వేరు. అందుకనే నేను ఇక్కడ నిలబడి మీకు చెప్పాననుకోండి, ఇదిగో పలానా చోట్ల మీటింగ్ జరుగుతుంది, ఇది అపోస్తలుల బోధనే, మీరు వెళ్ళండి అంటే అప్పుడే మీరు పోవాలి. ఎవడొచ్చాడ మీటింగ్ పెడితే పోడు కాదు. ఆ బోధలు మీ ఆత్మలను, మీ మనస్సులను నాశనం చేసే బోధలు. మీరు అనుకుంటారు మీ సంఘంలోకే మీరు పోండి అని చెప్తాను. నేను ఒక ఆమె అంటాను, ఎందుకు పోయినావు మా మీటింగ్ అంటే, మీ సంఘంకే మీరు పోండి అని చెప్తాను కదా వాళ్ళు. వాడేవాడు చెప్పడానికి మీ సంఘానికి మీరు పోండి అని? మీకు తెలియదా మీ సంఘాలు మీరు ఉండాలని? అరే ఇదేదో కొత్తగా ఉన్నది. మీ సంఘంలోకి మీరు పోండి అని చెప్పడము మనకు తెలియదా? నువ్వు ఏం నేర్చుకున్నావు? 3 రోజులు పోయినావు కదా, ఏం నేర్చుకున్నావు? ఒక మాట చెప్పు. నీ ఆత్మకి ఏం క్షేమాభివృద్ధి కలిగింది ఒక మాట చెప్పు. నువ్వు ఏ విధంగా ఆశీర్వదింపబడ్డావు ఒక మాట చెప్పు. ఏదో చెప్పి ఒకటి చెప్పు, నాకు ఏం చెప్పినావు? దానివల్ల ఎంత మేలు పొందినావు, ఎంత ఆత్మీయంగా వృద్ధి పొందినావు, ఎంత ఆ వృద్ధిని కలిగి దేవుని కోసం ఏం కార్యం చేసినావు. అపోస్తలుల బోధ అంటే దేవుని వలన కార్యాన్ని పొందుకొని దేవుని కొరకు కార్యాలు చేసేదిగా ఉంటుంది. అది అపోస్తలుల బోధ. చెప్పండి. దేవుని వలన వాక్యము, అభిషేకము, ప్రత్యక్షత, ఆశీర్వాదము పొందుకొని దేవుని కొరకు పరిగెత్తేలాగున తయారు చేస్తుంది, దేవుని కొరకు జీవించేలాగున చేస్తుంది. ఇక మిగతా బోధలు ఎట్లుంటాయి వినండి, జాగ్రత్త వినండి. హలో, దేవుని కొరకు బోధించినట్టుగా బోధించి లాస్ట్కి నీ జేబులన్నీ ఖాళీ చేసి వాళ్ళ జేబులు నింపుకొని పోయేటట్టుంటాయి. 1 యోహాను 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు. 1 యోహాను 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు. నేను చెప్పట్లేదు, వాక్యం చెప్తా ఉంది. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక అబద్ధ ప్రవక్త సరైన ప్రవక్త అని ఎట్లా తెలుసుకుంటాం మనం? వారి ప్రవచనాలు, వారి బోధలు, వారి మోసాలు. ఫోటో దిగితే 15,000 అబద్ధ ప్రవక్త కాదా? ఏ వాక్యంలో చెప్పున్నది ఫోటో దిగితే 15,000 తీసుకోండి అని?
వాళ్ళతో కలిసి భోజనం చేస్తే 50,000. ఏ వాక్యం చెప్పింది 50,000 ఇవ్వమని? అసలు ఎవరు నువ్వు? అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి, చదవండి, అనేకులైన అబద్ధ ప్రవక్త లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించు. టీవీలో కనపడ్డోడు ఎలా దేవుని చేత అభిషేకింపబడ్డోడు కాదు. వేలాది మంది, లక్షలాది మంది వస్తున్నారంటే వాళ్ళు గొప్ప సేవకులని తీర్పు తీర్చడం కాదు. తిరుపతి కూడా లక్షల మంది పోతున్నారు, మరి వేములవాడ కూడా లక్షల మంది పోతున్నారు, మరి యాదాద్రి కూడా లక్షల మంది పోతున్నారు. ఇది లెక్క కాదు, ఇది మెజర్మెంట్ కాదు, ఇది మెజర్మెంట్. ద మెజర్మెంట్ ఈజ్ ఇన్ ద బైబిల్. అందుకనే నువ్వు ఆ నిబంధనలో కొనసాగాలి అని అంటే అపోస్తలుల బోధలో ఉండాలి. ఏ బోధ పడితే ఆ బోధ పనిచేయదు. అందుకనే గొర్రెలు కాపరికి తెలుసు ఏం మేతీయాలో. మీకు ఎవరికి తెలుస్తుంది? ఏ గొర్రెకి ఏం మేతేయాలో ఎవరికి తెలుస్తుంది? హలో, నేను చెప్తా కదా మీకు ఏం మేతేయాలో. ఒకవేళ మీకు మేత తక్కువ అయితే నేను బొమ్మని చెప్తా కదా. ఇప్పుడు ఈ గొర్రెలు కాపరి స్వరం వినకుండా అక్కడ పోయి నానా రకాల చెదారం తింటే ఏమవుతుంది? డైజెషన్ కాదు, వచ్చి పురుగు కొడతా అంటే ఇక్కడికి వచ్చి ఎక్కడెక్కడో ఏపకాయలు రకరకాల బోధలు తిని ఇక్కడికి వచ్చి మళ్ళీ పురుగు కొడతా అంటే అంట. మళ్ళీ వచ్చి అయ్యగారు వచ్చి మళ్ళీ కాపరి వచ్చి మళ్ళీ ప్రార్థన చేయాలి. హలో, ఆమె అంటాంది మొన్న మీటింగ్లో, మీ సంఘాలకే మీరు వండి మేము మొత్తం చేపల్ని రాకి మళ్ళీ మీకే నువ్వెవరు మా చేపల్ని రాకడానికి? నీ బుట్టలో ఉన్న చేపల్ని రాక్కో. ఇక మాకు వరంగల్లో ఉన్న పాస్టర్లకు రాకరాదు, వరంగల్లో ఉన్న పాస్టర్లు దద్దమ్మలు చేతగానోళ్ళు, నేను బెల్లంపల్లి నుంచి వచ్చిన రాకడానికి నేను రాకి మళ్ళీ మీకే అప్పచెప్తానట. నువ్వెవరు మాకు అప్పచెప్పడానికి? అసలు ఎవరు రమ్మన్నా నేను ఇక్కడికి? మాకు రాకరాదా? మొన్న ఆయన వచ్చిండు హైదరాబాద్ నుంచి, పెద్ద సేవకుడు. వరంగల్లో మంచి మంచి సేవకులు ఉన్నారు. వరంగల్ అంటే మాకు ఒక ప్రత్యేకమైన అదనిపిస్తుంది అని హైదరాబాద్ వచ్చిన వ్యక్తి చెప్తున్నాడు. సిన్హా అనే వ్యక్తి ఒక మీటింగ్లో, ఒక పెద్ద కాన్ఫరెన్స్లో. కాబట్టి ఇక్కడ ఉన్న సేవకులు మంచి ఆత్మీయత కలిగి ఉన్నారు, మంచి వాక్యం ఉంది, మంచి ఉపవాసాలు చేస్తున్నారు, మంచి ప్రార్థన చేస్తున్నారు. వరంగల్లో ఒక ప్రత్యేకమైనటువంటి అభిషేకం సేవకుల మీద ఉంది అని చెప్పేసి ఆమె అంటా ఉంది. అది ఎలా ఉంది? ప్రోత్సహిస్తున్నాడు ఆయన సేవకులు. కానీ మీరంతా వేస్ట్ ఉన్నారు, మీరు ఇక్కడ ఉన్న వాళ్ళంతా. మేము అక్కడి నుంచి వచ్చినాం, ఇక రాకిపోతాం, ఇక మేము రాక్తావా? ఏం రాక్తావు? నీ బుట్టలునే రాక్కు గట్టిగా. ప్రైజ్ అలాడు. మా బుట్టలునే ఎట్లా రాకాలో మాకు తెలుసు. ఏసే పెట్టి తిరుగుతుంది, ఏ గొర్రె ఎటు పోతుంది, ఏ గొర్రెని ఎట్లా వాక్యం చెప్పాలి, ఏ గొర్రెని ఎట్లా నడిపించాలో మాకు తెలుసు. అపోస్తలుల బోధ చెప్పండి, అందరూ చెప్పండి. ఒకవేళ ఎవరన్నా వచ్చి మీటింగ్ పెట్టారు, నేను చెప్తాను మీకు, మీరే పోండి అని చెప్తాను, నేనే చెప్తాను. ఇది మీకు మీ ఆత్మలకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు చాలా చిక్కిపోయి ఉన్నారు బలహీనంగా, ఇప్పుడు మీరు ఆడికి పోతే మీకు ఇది సాయం చేస్తాను, నేనే చెప్తా. అందుకని ఆయా ఆత్మను నమ్మక అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలుదేరి ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి రకరకాల స్పిరిట్స్ పనిచేస్తున్నాయి. కాబట్టి వేల మంది వస్తున్నారని, టీవీలో కనపడుతున్నారని, అద్భుతాలు జరుగుతున్నాయని ఇలా మోసపోయి ఇటు పరిగెత్తొద్దు. మీకు ఒక మంద, ఒక కట్ట, ఆనకట్ట అనేది ఉండాలి. లేదా ఎటంటే పోతానే ఈ గొర్రెలు. నీళ్ళు చెరువులో నిలిచుండాలంటే ఏముండాలి? చెరువుకు దానికి ఒక కట్ట ఉండాలి, ఆనకట్ట. ఆనకట్ట లేకపోతే ఏమవుతుంది? ఎటు నీళ్ళు అటు పోతా అంటే. కాబట్టి సంఘానికి ఏముండాలి? చెప్తలేరు ఇప్పుడు. ఆనకట్ట ఉండాలి, కంచె, మందకు కాపుదలు ఉండాలి.
ఎందుకంటే రకరకాల భోజన పదార్థాలు తింటే మన మీకే ప్రాబ్లం అవుతుంది, అది నాకేం కాదు, మీకే ప్రాబ్లం అవుతుంది. మీ కాపరిగా, ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా మీకు ఏ సమయంలో ఏ వాక్యం ఇవ్వాలి, ఏ బోధ మీకు ఇవ్వాలో పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి బోధన మీరు గట్టిగా పట్టుకోండి, సరిపోతుంది. అనేక తరాలకు సరిపోయే బోధన ఇస్తున్నాడు దేవుడు మనకు. మీరు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేలాగున బోధన ఇస్తున్నాడు దేవుడు. మీరు అనేకులకు పోయి విడుదల చేసేలాగున దేవుడు మిమ్మల్ని నింపుతున్నాడు దేవుడు. అందుకనే బెత్లెహేము అంటే ఏంటి అర్థం చెప్పండి? బెత్లెహేము అంటే అర్థం ఏంటిది? రొట్టెల ఇల్లు. ఒకరోజు నయోమి ఈ బెత్లెహేమును వదిలిపెట్టి ఎక్కడికి పోయిందంట? రొట్టెల ఇల్లును వదిలిపెట్టి మోయాబుకు పోయింది. అన్ని నష్టపోయింది, అన్ని పోగొట్టుకున్నది. మళ్ళీ ఎక్కడ ఆశీర్వదించిండు దేవుడు? మళ్ళీ బెత్లెహేము వచ్చినాకనే ఆశీర్వదించిండు. చెప్పలు మళ్ళీ రొట్టెల ఇల్లు. ఈ నిబంధన క్రైస్తవ సాహసం కూడా ఇది రొట్టెల ఇల్లు. కొట్టండి మరి చప్పట్లు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిబంధన క్రైస్తవ. ఈరోజు ఉదయకాల సమయం పరిశుద్ధాత్ముడు 3 విషయాలు తెలియజేస్తున్నాడు మన సంఘాన్ని గురించి. ఇది బెత్లెహేం. బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు. నువ్వు తినగా, నువ్వు సమృద్ధి పొందగా ఆ ఆహారము ఇంకా అనేకులకు నువ్వు పంచగలిగిన ఆహారం దేవునికి ఇస్తున్నాడు. ఎక్కడికి మోయాబుకు పోవాల్సిన అవసరం లేదు. నీవు రొట్టెల ఇల్లులో నువ్వు పెట్టుకొని. అందుకని చేపంట తలాపున నీళ్లు పెట్టుకొని ధూప కోసం ఏడ్చిందంట. అట్లేదు మన వ్యవహారం అంతా.